సర్వకృపానిధియగు దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు సామెతల గ్రంథము 11వ అధ్యాయము 31వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడి దినాన్ని నీతో సూటిగా మాట్లాడుచున్న మాట ఏమిటి అంటే, నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథమందలి ఒక భక్తుని గూర్చి చూచినట్లయితే, చాలామంది భక్తులు పరిశుద్ధ గ్రంథమందలి వ్రాయబడిన ప్రతివారు కూడా ఎంతో ఉన్నతమైన భక్తి జీవితములు జీవించి దేవుని కొరకు వారి జీవితములను అర్పించిన స్థితిని చూస్తూ ఉన్నాము. అయితే ఈ దినాన నీ దేవుడు నీకు ఇస్తున్న వాక్కు ఏమిటి అనగా, యోబు అనే ఒక భక్తిపరుని గూర్చి చూచినట్లయితే, యోబు చాలా భక్తిపరుడు, దేవుని చేత నీతిమంతుడు అని పిలువబడిన దేవుని యొక్క సేవకుడు. అట్టి యోబు జీవితంలో భయంకరమైన శ్రమ వచ్చింది. దేవుని చేత ఆశీర్వదించబడి దేవుని చేత నడిపించబడుతున్న ఆయన జీవితంలో ఏ మనిషి కూడా పూడ్చలేని భయంకరమైన పరిస్థితి సంభవించింది. తనకున్న పిల్లలందరూ చనిపోయారు. పరిస్థితులన్నీ కూడా ప్రతికూలంగా మారిపోయాయి. అయినప్పటికీ కూడా యోబు దేవునిని విడిచిపెట్టకుండా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నారు. దిగంబరిగా వచ్చాను, దిగంబరిగానే వెళ్ళిపోతాను అనే ఒక గొప్ప సంకల్పంతో దేవునిని దూషించకుండా దేవునికి ఇష్టనిగా బ్రతకడానికే ఆ కష్టకాలమందు కూడా ప్రయత్నము చేసి దేవుని నుంచి ఉన్నతమైన ఆశీర్వాదములను పొందుకున్నట్లుగా పరిశుద్ధ గ్రంథము తెలియపరుస్తోంది. కాబట్టి నేస్తమా, నీ దేవుడు నీకు సూటిగా చెప్తున్న మాట ఏమిటి అంటే, నీ జీవితంలో నీవు నీతిమంతునిగా బ్రతకడానికి మాత్రమే కోరుకో. ఎన్నడూ కూడా నీతిని విడిచిపెట్టకుండా నీ దేవుని నామమునకు మహిమ తెచ్చేవానిగా, నీతిమంతునిగా బ్రతకడానికి ప్రతి విధమైన అనీతి నుంచి కూడా నిన్ను నీవు తప్పించుకుంటూ జీవించగలిగినట్లయితే భూమి మీద ఉన్నతమైన ఫలమును నీవు పొందుతావు. ఎందుకు అంటే, పరమందు ఆశీర్వాదము, పరమందు నీకు నిత్య జీవమును మహోన్నతుడు తప్పక అనుగ్రహిస్తారు. అంతేకాదు, ఈ భూమి మీద కూడా నీకు ఉన్నతమైన ఆశీర్వాదమును, ఉన్నతమైన ఫలములను మహోన్నతుడు అనుగ్రహిస్తారు. యోబు జీవితంలో ఆశీర్వాదములు ఇచ్చిన దేవుడు ఈ దినాన నీకు దేవుడై ఉన్నారు. నీవు దేవుడుగా కలిగి ఉన్నావు. కాబట్టి నేస్తమా, యోబు కూడా నీ వంటి మనుషుడే. తల్లిదండ్రుల యొక్క ఆ స్థితిని బట్టి ఈ భూమి మీదకు వచ్చిన సాధారణ మానవుడే. అయినప్పటికీ యోబు దేవునికి ఇష్టనిగా బ్రతికి, నీతిమంతునిగా బ్రతికి, ఈ పరిశుద్ధ గ్రంథమందలి ఈ రోజున నీవు తన జీవితమును గూర్చి ఒక సాక్ష్యమును నేర్చుకొనుటకు, సంపాదించుకొనుటకు, నీ జీవితమును ఒక సన్మార్గమందు నడిపించుకొనుటకు గొప్ప వ్యక్తిగా దేవుడు సిద్ధపరిచి ఉంచారు. కాబట్టి నీ జీవితంలో కూడా నీవు ఉన్నతమైన విజయములు సాధించాలి. ఉన్నతమైన భక్తి జీవితమును నీవు కలిగి ఉండాలి అంటే నీతిని అన్నడూ కూడా విడిచిపెట్టకూడదు. అట్లా జీవించగలిగినట్లయితే నీ బ్రతుకులో నీవు భూమి మీద ఉన్నతమైన ఫలములను పొందుతావు. ప్రతి ఫలము ఏదైతే నీతిగా బ్రతుకుతావో ఆ నీతికి ప్రతిగా నీకు ఉన్నతమైన ఆశీర్వాదము అనబడే ఫలములను నీవు దేవుని నుంచి పొందుతావు. కాబట్టి నేస్తమా, ఎట్టి పరిస్థితుల్లో కూడా నీతిని విడిచిపెట్టి నీ దేవుని నామమునకు అవమానము తేకుండా నీ దేవునికి మహిమ తెచ్చేవానిగా నీతిగా బ్రతకడానికి వరమును ప్రసాదించమని దేవుని సన్నిధిలో ప్రార్థించు. దేవుని నుంచి నీవు ఉన్నతమైన ఆశీర్వాదములు తప్పక పొందుకుంటావు. దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాము. సింహాసన ఆసీనుడైన దేవా, మీ ఘనమైన నామమునకు వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము రక్షక. మీ బిడ్డ జీవితంలోనైనా మీరే నీతివంతమైన జీవితమును జీవించే యోగ్యతను, అట్టి ఆలోచనను, అట్టి నడిపింపును ప్రసాదించమని మీ కాలు పట్టి వేడుకుంటున్నాము. నాయన, మీ బిడ్డని తన కుటుంబమును కూడా ఈ భూమి మీద మీ నామమునకు నాయన మహిమకరముగా సాక్షి కుటుంబముగా ఉండినట్లుగా దీవించమని మీ కాళ్ళు పట్టి వేడుకొనిచున్నాము దేవా.
ఈ దినము పుట్టినరోజు, వివాహ దిన మహోత్సవములు జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో నడిపించండి. మా ప్రియులందరి కుటుంబాల్లో కూడా మీ శాంతి, సమాధానము, నెమ్మదిని అనుగ్రహించి మీ నామమునకు మహిమ తెచ్చేవారుగానైనా వారి జీవితములు ఉండునట్లుగా దీవించమని ప్రాధేయపడుచున్నాము. రక్షక, కృప కలిగిన మా తండ్రి, మా ప్రియుల కుటుంబాల్లో ఉన్న అనారోగ్యములు, ఆర్థిక ఇబ్బందులు దూరపరచండి తండ్రి. సమస్త విధములైన బాధలు, యాతనలు, ఇబ్బందుల నుంచి విడుదల కలుగచేసి మీ కృపచేత సంతోషము, సమాధానము, నెమ్మదిని అనుగ్రహించి జీవింపచేయమని ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. కరుణగలిగిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింప చేయనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.